హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య టీఎల్ఎం. దిస్ ఈస్ యువర్ టీచర్ సౌజన్య. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? పిల్లలు నెంబర్స్ చక్కగా నేర్చుకుంటున్నారు, కానీ బిగ్ నెంబర్ ఏది, స్మాల్ నెంబర్ ఏది తెలుసుకోలేకపోతున్నారు. సో అది చక్కగా మీరు నేర్చుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి, ఓకేనా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో విచ్ వన్ ఇస్ ద బిగ్గర్ నెంబర్ అంటే చాలా మంది చెప్పలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ముందు మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. 9 అంటే 9 ఫింగర్స్, 7 అంటే 7 ఫింగర్స్. సో అంటే చూడండి, ఇక్కడ 9 అంటే 9 ఫ్లవర్స్, ఇక్కడ 7 అంటే 7 ఫ్లవర్స్. ముందు మీరు కౌంట్ చేసుకోండి, ఈ రెండిట్లో ఏవి ఎక్కువగా ఉన్నాయి ఫ్లవర్స్? రైట్, 9 లో ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి కదా. సో కాబట్టి ఇక్కడ 9 ఈజ్ గ్రేటర్ దాన్ 7, అది గుర్తుపెట్టుకోండి. 9 ఈజ్ గ్రేటర్ దాన్ 7. ఎందుకని? ఇది ఇక్కడ థింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి, వేరే 7 లో ఫ్లవర్స్ తక్కువ ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూడండి 15 మ్యాంగోస్ ఉన్నాయి, ఇక్కడ ఏమో 12 మ్యాంగోస్ ఉన్నాయి. సో ఎలా మనం బిగ్గర్ నెంబర్ ఏది అని ఎలా చెప్పొచ్చు? బై కౌంటింగ్. సో పిల్లలు మీరందరూ తప్పకుండా కౌంటింగ్ నేర్చుకోవాలి. కౌంటింగ్ నెంబర్స్ అన్ని పర్ఫెక్ట్ గా రాగలగాలి. సో ఫర్ ఈ రోజు నేను మీకు 1 to 20 నెంబర్స్ మాత్రమే నేర్పించబోతున్నాను. జాగ్రత్తగా క్లియర్ గా ఈ వీడియోని చూడండి, అబ్జర్వ్ చేయండి, అలాగే నోట్ చేసుకోండి. ఎప్పుడైతే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లెసన్ వినేటప్పుడు నోట్స్ రాసుకోవాలి. ఎప్పుడైతే లెసన్ వినేటప్పుడు నోట్స్ రాసుకుంటారో అవి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు, తర్వాత మీరు దాన్ని చదువుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడు నేను 1 నుంచి 20 నెంబర్స్ మీకు 1 by 1 చెప్తాను. జాగ్రత్తగా వినండి, నాతో పాటు రిపీట్ చేయండి, ఓకేనా? చేస్తే ఏమవుతుందంటే మీకు నెంబర్స్ చక్కగా వస్తాయి. అలాగే బిగ్ నెంబర్ ఏది, స్మాల్ నెంబర్ ఏది, మీరు గ్రేటర్ దాన్ అంటే ఏంటి, లెస్ దాన్ అంటే ఏంటి, ఈక్వల్స్ టు అంటే ఏంటి, అంటే మీరు ఇవన్నీ తెలుసుకోవడానికి సింబల్స్, మ్యాథమెటికల్ సింబల్స్ కూడా మీకు వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్ 1 to 20. ఓకే, 1 నాతో పాటు చెప్పండి. 1 2 3 నెంబర్స్ చెప్పేటప్పుడు ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ గా ఉండాలి, నెంబర్ చక్కగా పలకాలి, ఓకేనా? 3 4 5 6 7 8 9 10. పిల్లలు ఇప్పుడు మీకు 1 to 10 అనే నెంబర్స్ నేర్పించాను విత్ ఎగ్జాంపుల్స్ తో, పిక్చర్స్ ఇచ్చాను మీకు, చూడండి. సో మీరు ఒకసారి మళ్ళీ ఈ వీడియోని రివైజ్ చేసుకునేటప్పుడు ఆ నెంబర్స్ దగ్గర ఏమేమి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుంటూ రండి, ఓకేనా? స్లోగా చూడండి వీడియో, సో దట్ మీకు చక్కగా నెంబర్స్ కౌంటింగ్ ఈజీగా వచ్చేస్తుంది. అలాగే డిఫరెన్షియేట్ చేయొచ్చు, బిగ్ నెంబర్ ఏది, స్మాల్ నెంబర్ ఏది, ఏవి ఎక్కువ ఏవి తక్కువ, ఈక్వల్ గా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు చక్కగా నేర్చుకోగలుగుతారు. ఓకే దెన్ ఇప్పుడు 11 to 20 నేర్చుకుందాం, ఓకేనా? కమ్ ఆన్, గెట్ రెడీ చిల్డ్రన్, బీ యాక్టివ్, డోంట్ బీ లేజీ, ఓకేనా? దట్ టు సౌజన్య మేడం లెసన్ చెప్పేటప్పుడు యాక్టివ్ గా ఉండాలి, ఓకేనా? 11 12 ఓకే. 13 కాదు, డోంట్ సే 13, సే 13 14 అనకూడదు, 14. సో దిస్ నెంబర్ ఈస్ 14. వెరీ గుడ్, నాతో పాటు చెప్తున్నారు కదా. అండ్ దిస్ ఈస్ 15. And this number is 16. Dear children, please repeat after me, okay? 16. And this number is 17. And this number is 18. Very good. మీరు నాకంటే ముందు చెప్పేస్తున్నారు, నాకు తెలుసా సంగతి. And this number is 19. And finally this number is 20.
20. సో పిల్లలు ఇప్పుడు మనము 11 నుంచి 20 వరకు నెంబర్స్ నేర్చుకున్నాము. ముందు మనము 1 నుంచి స్టార్ట్ చేసాము. సో 1 to 20 నెంబర్స్ మనం నేర్చుకున్నాం కాబట్టి పిల్లలు ముందు నెంబర్స్ ఎలా కౌంట్ చేయాలి ముందు నేర్చుకోండి. అలా నేర్చుకోవాలంటే నేను ప్రతి నెంబర్ కి కూడా పిక్చర్స్ ఇచ్చాను. ఆ పిక్చర్స్ కౌంట్ చేసుకోండి. ఎప్పుడైతే మనం కౌంటింగ్ చేస్తామో తప్పకుండా మీకు డిఫరెన్సియేషన్ కూడా తెలుస్తుంది. మ్యాథమెటికల్ సింబల్ ఎలా వాడాలో, గ్రేటర్ దాన్ ఎలా వాడాలి, లెస్ దాన్ ఎలా వాడాలి, ఈక్వల్స్ టు ఎలా వాడాలో కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి పిల్లలు ఈ వీడియో తప్పకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. పిల్లలు ఇక్కడ 19 నెంబర్ ఉంది కదా, ఈ 19 కి నెంబర్ నేమ్ కామెంట్ బాక్స్ లో రాసేయండి. మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.